అనేక దశాబ్దాలుగా ప్రపంచంలోని మనుషులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఏలియన్స్ ఉన్నారా లేరా. దీనికి సంబంధించి ఇప్పుడిక అనేక రకాల పరిశోధనలు అనేక రకాల ప్రయోగాలు జరిగినా ఒక స్పష్టత రాలేదు. అలా అని ఏలియన్స్ లేవు అని కొట్టిపారేసే విషయం కూడా లేదు. ఎందుకంటే చాలాసార్లు ఏలియన్స్కి సంబంధించి అనుమానాస్పద ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. వింత వింత వస్తువులు కూడా బయటపడటం వీటికి ఊతం ఇచ్చింది. అయితే భూమి మీదనే కాకుండా వేరే గ్రహాల్లో కూడా ఏలియన్స్ లాంటి జీవులు ఖచ్చితంగా ఉన్నాయనే వాదన శాస్త్రవేత్తలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తున్నారు. అయితే ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉన్నాయని పూర్తిగా శాస్త్రవేత్తలు ఎప్పుడు కనుగొంటారో తెలియదు. కానీ తాజాగా ఒక భవిష్యవాణి మాత్రం పక్కాగా 2025లో ఏదో జరగబోతోంది అంటూ, భయంకరమైన జీవులు భూమి మీదకి వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఈ భవిష్యవాణి చెప్పింది ఎవరో చిన్న చితకా వ్యక్తి కాదు. కాలజ్ఞానిగా బాబాగా ప్రసిద్ధి చెంది ఆమె చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాబా వాంగా. ఇంతకు ఆమె చెప్పిన వివరాలేంటి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వాంగా బ్రతికున్న సమయంలో చెప్పిన ఓ భవిష్యవాణి ఇప్పుడు మానవాళిని భయపెడుతోంది. బల్గేరియా దేశానికి చెందిన ఒక కాలజ్ఞానిగా బాబా వాంగాకు చాలా పెద్ద పేరుంది. ఆమె చెప్పిన జోస్యం చాలా సందర్భాల్లో నిజమైందని ఆమె అనుచరులు అభిమానులు చెప్తుంటారు. ఆమె బ్రతుకున్నప్పుడు చాలా మంది ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్తు గురించి చెప్పించుకునేవారు. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్తు పరిణామాలు అంచనా వేస్తారని బాబా వాంగాను చాలా మంది విశ్వసిస్తారు. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గుస్టేరోవా. ఆమె చిన్నతనంలో భయంకర పెను తుఫాన్లో చిక్కుకుని కళ్ళు పోగొట్టుకున్న బాబా వాంగా దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలు వీక్షిస్తారని ప్రతీతి. అయితే ఆమె 2025లో సంభవించే పలు పరిణామాల గురించి అంచనా వేశారు. ఈ ఏడాదిలోనే మానవులకు గ్రహాంతరవాసులకు మధ్య పరిచయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే 2221లో మనం భూగ్రహంపైకి భయంకరమైన జీవులు వస్తారని కూడా బాబా వాంగా పేర్కొన్నారు. వారిని చూస్తేనే మానవాళి వణికిపోతుందని అన్నారు. అలాగే 2025లో వరుస విధ్వంసకర సంఘటనలు జరుగుతాయని బాబా వాంగా హెచ్చరించారు. ఆమె ఈ సంఘటనలను విపత్తు ప్రారంభంగా అభివర్ణించారు. మానవులు పూర్తిగా అంతరించిపోతారనే భయాలను కూడా ఆమె వ్యక్తం చేశారు. బాబా వాంగా ప్రకారం 2025లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. మానవులు ప్రయోగశాలల్లో కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేస్తారని ఆమె అంచనా వేశారు. అంతేకాకుండా ఈ ఏడాది క్యాన్సర్కు అపూర్వమైన సంవత్సరం అవుతుందని కూడా వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్లో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్కు వ్యాక్సిన్లు కనుగొన్నట్లు పేర్కొంది. సో అన్నీ బాబా వాంగా చెప్పినట్లే జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తారని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్కుడు, వైద్యుడు, నోస్ట్రాడామస్గా ప్రసిద్ధి చెందిన మిచెల్ డి నోస్ట్రేడామ్ కూడా 16వ శతాబ్దపు తన పుస్తకంలో లెస్ ప్రొఫెటిస్లో కూడా అశుభ ప్రవచనాలు రాశాడు. అతని రచనల ప్రకారం యూరప్ దాని సరిహద్దుల నుండి వచ్చే క్రూరమైన యుద్ధాలలో చిక్కుకుంటుంది. దేశీయంగా అంతర్జాతీయంగా శత్రువులను పెంచుతుంది. 2025 కోసం నోస్ట్రాడామస్ అంచనాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వినాశనకరమైన సంఘర్షణ, ప్లేగు తర్వాత బ్రిటన్ శిథిలావస్థకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. గతం నుండి వచ్చిన గొప్ప తెగులు తిరిగి వస్తుందని ఆయన హెచ్చరించారు. దాన్ని మరే ఇతర శత్రువుల్లా కాకుండా ప్రాణాంతక శత్రువుగా అభివర్ణించారు.